हेलो फ्रेंड्स हाय वेलकम టు ఎస్కే సెహత్ కి జిందగీ మేనండి మీ సెహత్ కి జిందగీ కుకింగ్ ఛానల్। ఈరోజు మన ఛానల్లో ఏంటంటే చాలామంది కర్రీస్ కూరలు కానీ పచ్చళ్ళు కానీ అన్నీ బయట తింటూ ఉంటారండి। ఆ పచ్చళ్ళు పెడితే ఈరోజు మనకి నష్టం ఏంటో చూసేద్దాం। వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు ఎండింగ్ వరకు చూడండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। హెల్త్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్। సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ అప్డేట్స్ వస్తుంటాయి అన్నమాట। చాలామందికి హెల్త్ అనేది ఇంపార్టెంట్। అది అందరికీ తెలిసిందే। డబ్బు మన ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు। బట్ చాలామంది ఇంట్లో కూరలు చేయాలా, పచ్చళ్ళు పెట్టాలా, నాకు తెలిసి నిల్వ పచ్చళ్ళు అయితే అస్సలు తినకూడదండి। హెల్త్కి ఏ మాత్రం మంచిది కాదు। ఎక్కువ ఉప్పు ఎక్కువ కారం ఎందులో అయితే ఉంటుందో అలాంటివి అస్సలు మన దగ్గరికే చేరనివ్వకూడదు। అదొకటి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి। మీకు అందరికీ తెలిసింది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఉప్పు తగ్గించండి, కారం తగ్గించండి, స్వీట్ తగ్గించండి అని చెప్తుంటారు। ఇవి మనకు హెల్త్కి అంతగా మంచిది, బట్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి। ఉప్పు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది, కారం ఎక్కువ ఉన్నా చాలా బాగుంటుంది, స్వీట్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి, బట్ హెల్త్కి మాత్రం అస్సలు మంచిది కాదు। షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లం చాలా అని ఇవన్నీ వస్తూ ఉంటాయి। ఈ నిల్వ పచ్చళ్ళు ఇంట్లో పెట్టుకుంటే ఒక రకం, అవి అయినా తినకూడదు, బట్ ఏదో టేస్ట్ కోసం ఎప్పుడన్నా మంత్ ఇన్ వన్ టైం అట్లా తింటే ఆ మాట వేరు। బట్ ఎప్పటికి కానీ బజార్ నుండి ఈ చూసారు కదా స్వస్తిక్, ఆమ్లా అని, ఏవైనా సరే స్వస్తిక్ అని ఒకటి, శ్రీ దుర్గా అని ఒకటి, ఏంటేంటో చాలా కంపెనీల పేర్ల మీద పచ్చళ్ళు తయారు చేస్తున్నారండి। ఇదైతే ఆవకాయ పచ్చడి ఆమ్లా పచ్చడి హాఫ్ కిలో డబ్బా, ఇది వచ్చేసి మ్యాంగో పిక్లీ ఇది వచ్చేసి 1 కిలో। ఇలాంటి డబ్బాలు మీరైతే అసలు ఎప్పుడు కొనవద్దండి, ఏ మాత్రం హెల్త్కి మంచిది కాదు। బజార్లో నుండి చాలా మసాలాసు ప్లస్ ఎక్కువ స్టాక్ ఉండవు, ఒక 1 ఇయర్ వరకు స్టాక్ ఉండాలి। అవి చాలా ఉప్పు అసలు మనకు తెలియని అన్నీ అందులో వేసేసి వాళ్ళు మిక్స్ చేసేసి అమ్మేస్తారు। బట్ వాళ్ళకి అదొక బిజినెస్ అనమాట, ఎవరి బిజినెస్ వాళ్ళది అంటారు కదా। వస్తుంది। ఇదైతే ఆమ్లా పచ్చడి, ఏమైనా చూసారు కదా లోపల ఆయిల్ కనిపిస్తుంది చూడండి। ఆయిల్ అసలు హెల్త్కి ఏ మాత్రం మంచిది కాదు। ఆయిల్ అంతగా ఉన్న ఫుడ్ అస్సలు తినకూడదు। ఆయిల్ ఫుడ్ తింటే మీకు అందరికీ తెలిసిందే గుండె జబ్బులు, ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరికి 30 ఇయర్స్ వచ్చిన వాళ్ళకు కూడా గుండె జబ్బులు అనేది చాలా ఎక్కువైపోతున్నాయి। బట్ ఎంత మాత్రము ఈ పచ్చళ్ళు తినడం కానీ, ప్లస్ ఇంట్లో మనం నిల్వ పచ్చళ్ళు, కొత్తిమీర పచ్చడని ప్లస్ పెట్టుకోవచ్చు, బట్ చాలా తక్కువగా తినాలా। చెప్పాను కదా మంత్ ఇన్ వన్ టైం, జస్ట్ అంతే, ఏదో కొంచెం ఉప్పు కారం తగిలితే మనిషి కొంచెం హుషారుగా ఉంటారంటారు కదా, అలా అంతకు తప్పితే అసలు ఎంత మాత్రం మనం నిల్వ పచ్చళ్ళు మీరైతే మాత్రం అసలు ఈ డబ్బాలు అస్సలు కొనవద్దండి ఎట్టి పరిస్థితుల్లో। ఇది 1/2 కిలో డబ్బా, ఇది హాఫ్ కిలో డబ్బా, ఇది వచ్చేసి 1 కిలో। ఈ సైజులో అయితే డబ్బాలు బయట చాలా విడిగా అమ్మేస్తున్నారు। దుర్గా పచ్చళ్ళు అని ఏంటేంటో చాలా డబ్బాల్స్ అయితే ఉన్నాయండి, బట్ ఎట్టి పరిస్థితులు తిన్నారనుకోండి మీ ఆరోగ్యానికి ఎప్పటికైనా డేంజరే, అది గుర్తుపెట్టుకోండి। ఎట్టి పరిస్థితుల్లో సోమరితనం చేసి ఇంట్లో కూరలు చేయడం మానేయకండి, తప్పనిసరిగా ఆకుకూరలు తెచ్చుకొని కూరలు వండేసేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని